హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దామండి. బీట్రూట్తో పచ్చడి చేస్తున్నానండి, అలానే కొత్తిమీరతో కూడా పచ్చడి చేస్తున్నాను. పలుకుల చట్నీ అండి ఇది. సాయంత్రంకి కొత్తిమీర నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి, ఇసుక అది లేకుండా ఒక 4-5 సార్లు కడుక్కోవాలి వాటర్లోంచి. బాగా కడుక్కొని ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలానే మనం కొత్తిమీర బీట్రూట్ వారంలో రోజు మధ్యాహ్నం భోజనంలో ఏదో రూపేణా తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి రక్తహీనత అనేది వస్తుందండి. ప్రతి ఒక్కరికి ఒంట్లో విటమిన్స్ ఏదో రకంగా తగ్గుతాయి. ఆ తగ్గడం వల్ల రక్తహీనత అనేది ఏర్పడుతుంది. ఒంట్లో రక్తం తగ్గితే ఊరికే నీరసం వస్తుంది. చిన్న చిన్న పనులకి అలసిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అండి. రక్తహీనతకి కారణం ఏంటంటే ఊరికే అలసిపోతాం అనమాట. చిన్న చిన్న పనులకే మనకి ఎక్కడ లేని నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అందుకే అలాంటివి మనం ముందుగా గ్రహించుకోవాలి. మనకి ఏంటి తగ్గుతుంది అనేది మనకి చెప్తుంది మన ఒళ్ళు, మన శరీరం మనకి జాగ్రత్త చెప్తుంది అనమాట. మనకి పలానా లోపం అయింది, దానిలోంచి మనం కష్టం పడుతున్నాము అంటే గ్యారంటీగా ఆ లోపాన్ని మనం తిండి ద్వారా సరి చేసుకోవాలండి. నేనైతే అనుభవించానండి. నేను అనుభవం పూర్వకంగానే చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఐరన్ అనేది పూర్తిగా తగ్గిపోయిందండి. పూర్తిగా తగ్గిపోతే నాకు ఊరికే కాళ్ళు పీకేసేవి, చిన్న చిన్న ఎంత పనో చేసుకునేదాన్ని. అలాంటి దాన్ని కొంచెం పనికి అలసిపోయేదాన్ని, అస్తమాను పడుకోవాలనిపించేది. అలానే ఒళ్ళంతా నొప్పులు, కొంచెం పని చేసినా సరే ఒళ్ళంతా బాడీ పెయిన్స్ వచ్చేసేవి. అప్పుడు నేను ఇంకా నాకు తెలిసిపోయింది ఏదో అవుతుంది ఒంట్లో అనేసి. ఇంకా నీరసంగా ఉంటుందంటే మా వారు హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు టెస్ట్లు అవి చేస్తే ఐరన్ పూర్తిగా తగ్గింది అన్నారండి. ఇంకా అప్పటి నుంచి ఇంకా మేము వారంలో ఒకసారి కంపల్సరీ బీట్రూట్ అనేది ఇంకా రోజు మధ్యాహ్నం భోజనంలో ఇంకా అది డైలీ పెట్టుకున్నాం. మనం పెరుగు ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగా ఇంకా మధ్యాహ్నం భోజనంలో రోజు ఒక 2 ముద్దల్లో అయినా సరే బీట్రూట్ అనేది కలుపుకొని తినాలి అనేసి ఇంకా మేము ఇది చేసుకున్నామండి. అలానే ఆకుకూరలు అనేవి తప్పకుండా వాడాలండి. ఈ కొత్తిమీర కూడా మనకి రక్తహీనత తగ్గిస్తుంది, బ్లడ్ని ప్యూర్గా ఉంచుతుంది. అలానే గడ్డ కట్టకుండా అంటే పలచగా చేస్తుంది అన్నమాట బ్లడ్ని. ఈ కొత్తిమీరకున్న శక్తి. పుదీనా, కొత్తిమీర, గోంగూర, పాలకూర, ఇలా తోటకూర, ఇలా ఆకులు కంపల్సరీ వారంలో 5 రోజులు ఏదో రూపేణా మనం ఆకుకూరలు అనేవి తీసుకోవాలండి. ఆకుకూరలు చాలా మంచిదన్నమాట. అలానే బీట్రూట్ కూడా అండి. బీట్రూట్ అయితే రోజు మన మధ్యాహ్నం భోజనంలో రోజు మనం తినేలాగా చూసుకోవాలి. లేకపోతే బీట్రూట్ వల్ల మనకి ఎక్కువ రక్తహీనత అనేది తగ్గుతుందండి. ఈ రక్తహీనత రావడం వల్ల ఎలా వస్తుందంటే ఐరన్ లోపం ఏంటంటే, ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి ముందు సమస్య ఏంటంటే అలసిపోతామండి. చిన్న చిన్న పనులకి అలసిపోతాము. ఊరికే చికాకు, బలహీనంగా ఉంటుంది. ఏ పని చేయలేము, ఏకాగ్రత ఉండదు. మనకి ఏదైనా చేద్దామని మనకు అనిపించినా ఉండదు. అలాగే నిద్రలోని కాళ్ళు అస్తమాను కదుపుతూ ఉంటామండి. దురద కూడా వస్తాయి, గోక్కుంటూ ఉంటాం మధ్యలో. అలాగే ఈ ఐరన్ లోపం వల్ల ఏంటంటే జుట్టు చాలా తొందరగా ఎక్కువ ఊడిపోతుందండి. నేనైతే అనుభవించాను. నాకు ఎంత జుట్టు ఊరికే ఊడిపోయేదండి. ఎంత పలచబడిపోయిందో నా జుట్టు. ఆ తర్వాత చర్మం అది పారిపోయినట్టు అయిపోయి, పెదవులు, కళ్ళు దగ్గర కనురెప్పలు ఉంటాయి కదండి, ఇలా మనం ఒకసారి వేలుతో ఇలా తీసి కనురెప్ప లోపల చూసుకుంటే తెల్లగా వచ్చేస్తాయండి, పాలిపోయినట్టుగా. అలాగే చర్మం అంతా కాంతి తగ్గిపోయి నిర్జీవంగా తయారవుతుంది. గోళ్ళు పసుపు రంగులో వచ్చేసి పెలుసుల్లాగా ఊడిపోతాయి. తరచూ తలనొప్పి వస్తుంది ఐరన్ లోపం వల్ల. అందుకే ఈ ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే మాత్రం బీట్రూట్ తప్పకుండా యూస్ చేయండి. డైలీ మనం ఏదో రూపైనా బీట్రూట్ జ్యూస్ రూపంలో అయినా సరే, పచ్చడి రూపంలో అయినా, స్వీట్ రూపంలో అయినా సరే తీసుకోవాలండి. అలానే ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేశాను, బీట్రూట్ పచ్చడి చేశాను. ఇంకా లంచ్ బాక్స్లోకి బంగాళదుంప క్యాప్సికమ్ ఫ్రై చేశాను. ఇంకా సాయంత్రం దోశల్లోకి పలుకుల చట్నీ కూడా చేశానండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐరన్ లోపం రాకుండా మాత్రం చూసుకోండి. ఐరన్ లోపమే కాదండి, ఏది తక్కువైనా సరే మనం బండి ముందుకు నడవదండి. అందుకే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ ఎండల్లో కూడా మనం ఎంత ఆరోగ్యం మనం మెయింటైన్ చేస్తే అంత మంచిది. మనం హెల్త్ మెయింటైన్ చేయాలండి. అది కూడా మన తిండితోనే చెయ్యాలి. ఉంటానండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.